సువార్త వినాలి, పశ్చాత్తాపడాలి, మూడో స్టేజ్లో చెప్పండి బాప్టిజం తీసుకోవాలి. అంతే. ఇది కాకుండా నేను సమాధిలో దొడ్డు కోసం బాప్టిజం, నీకు దొడ్డే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నేను దొడ్డు కోసం బాప్టిజం ఏంటి, పెళ్లి కోసం బాప్టిజం ఏంటి? నా బాప్టిజం తిరిగి చెప్తున్నా, పెళ్లి కోసం, పేరు కోసం, ఉద్యోగం కోసం, దేనికోసం కాదు. నేను సత్యం విన్నాను, నాకు బాధ కలిగింది, దేవుడు నా కొరకు మరణించాడు, మరణించిన వాడు తిరిగి లేచాడు, పశ్చాత్తాపడుతున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని నేను దైవజనుని అడిగినప్పుడు మారు మనసు పొంది బాప్టిజం పొందన్నారు. అందుకే నేను బాప్టిజం తీసుకున్నాను. ఇది కదా మన ఫెయిత్. ఇది లేకుండా నువ్వు ఎన్ని పాటించినా నువ్వు క్రైస్తవుడివి కాదు. మేము 5-6 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల దగ్గర 30 సంవత్సరాలు మేము చచ్చిన అంటు పెట్టుకున్నాం. మీ తాత ఎవరికి తెలియదు చెప్పండి, మీ ముత్తాత ఎవరికి తెలియదు, నీ పిల్లలు ఎవరికి తెలియదు, నువ్వు కూడా ఎవరికి తెలియదు. అక్రమం చేయువారు లేరా, మీ క్రమం లేదురా నా యొద్ద నుంచి చెప్పండి. కొండి ఆ క్రమం ఏంటో చెప్పిన, సువార్త వినాలి, పశ్చాత్తాపడాలి, బాప్టిజం పొందాలి. మరి మా తాతయ్య గారే పునాదురాలు ఇచ్చిన, మీ తాతయ్య గారు పునాదులో ఉన్నాడు చూసుకో. మీ పెద్దమ్మ గంట కొన్న లెక్కలోకి రావు, మీ ముత్తాతలు సువార్థికులైన లెక్కలోకి రావు. ఈ ప్యాటర్న్ ఫాలో అయితేనే నువ్వు దేవుని కుమారుడివి, శిష్యుడివి, క్రైస్తవుడు అవుతావు.